అమ్మ ఇప్పుడు సృష్టికర్త అంటే అమ్మవారు అన్నారు. అంటే అమ్మవారు అంటే లక్ష్మీదేవి ఉన్నారు, పార్వతీదేవి ఉన్నారు, కనకదుర్గ ఉన్నారు. అంటే వీరిలో ఎవరు అసలైన సృష్టికర్త? అంటే మనకి అమ్మవారు ఎవరు? ఇది చాలా మంచి ప్రశ్న. ఎలాగంటే ఇప్పుడు మన హైందవ తత్వంలో, హ్మ్. హైందవ సాంప్రదాయంలో ఏకత్వం బహుళత్వం అని ఉంటుంది. హ్మ్. ఏకత్వం అన్నప్పుడు పరబ్రహ్మ తత్వం అనేది ఏకత్వం. హ్మ్. మళ్ళీ ఆ ఏకత్వాన్ని అనేక రకాలుగా అనుకున్నప్పుడు, ఆరాధించినప్పుడు అది బహుళత్వం అయిపోతుంది. హ్మ్. అంటే ఉదాహరణకు చూడండి, ఇప్పుడు మనం అనుకున్న శక్తి స్వరూపిణి ఒకటి, హ్మ్. దాంట్లో నుండి ఇంతమంది అమ్మవార్లను అనుకుంటున్నాం. సరస్వతీదేవి దేవి అనుకుంటున్నాం. అంటే హ్మ్. జ్ఞానశక్తి ఇచ్చినప్పుడు ఆమెను మనం అన్నీ మనకు మన శరీరంలో అవయవాలు ఉన్నట్టు అమ్మవారిలో శక్తులు వేరు ఉన్నాయి. హ్మ్. జ్ఞాన సంపదనిచ్చేటువంటి ఒక శక్తిని మనం సరస్వతీదేవి అంటున్నాం. హ్మ్. సంపదనిచ్చే శక్తిని మనం లక్ష్మీదేవి అంటున్నాం. హ్మ్. ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక శక్తిని మనం ధైర్యలక్ష్మి. పార్వతీదేవి అంటున్నాం. పార్వతీదేవి. హుహు. ఆడవాళ్ళకి ఐదోతనాన్ని కాపాడేటువంటి ఒక శక్తిని మనం గౌరీదేవి అంటున్నాం. హ్మ్. ఈ రకరకాలైనటువంటి ఒక అన్ని వేరు కాదు, మళ్ళీ అన్ని కలిస్తే ఏకత్వం. ఏకత్వంలో బహుళత్వం ఏంటంటే మన మన హైందవ సంప్రదాయంలో ఉన్నటువంటి ఒక నిగూఢమైనటువంటి ఒక రహస్యం అది. హ్మ్. అంతా కలిపితే మనము బ్రహ్మత్వంలోనేమో మనము ఏకత్వం అనుకుంటాం. ఏకత్వంలో బహురూపాలను చూసినప్పుడు మనం హ్మ్. వివిధ రూపాలుగా మనం అనుకుంటాం. హ్మ్. ఏ విధంగానైతే అమ్మవారిలో అట్లా చూస్తున్నామో అమ్మలో కూడా అదే చూస్తాం. హ్మ్. ఏ విధంగా అంటే అమ్మ ఉంది, అమ్మ కూడా అనేక రూపాలు ఎత్తుతుంది. హ్మ్. మీ అమ్మ వేరే కావచ్చు, మా అమ్మ వేరే, అతని అమ్మ వేరే, అమ్మమ్మ వేరే. హ్మ్. అమ్మలందరికీ ఈ గుణాలు ఉన్నాయి కదా. హ్మ్. మళ్ళీ మన అమ్మ, మా అమ్మనే తీసుకుందాం. హ్మ్. మా అమ్మలో కూడా అనేక రకాలు ఉన్నాయి. ఎట్లా అంటే ఇంట్లో ఆ పిల్లవాడిని స్కూల్కి పంపించి రాగానే ఆమె ఎడ్యుకేటెడ్ కానివ్వండి కాకపోనండి, హ్మ్. కూర్చోబెట్టి చదివిస్తుంది, అవును. అది బాధ్యత రాయమని తీసుకుంది. రాయిస్తుంది. హ్మ్. ఆమెకు అక్షరం తెలియకపోయినా హ్మ్. పిల్లవాడిని కూర్చోబెట్టి వాళ్ళు ఏం హోంవర్క్ ఇచ్చిండ్రు రాయి చదువుకో అని హ్మ్. అక్కడ కూర్చోబెట్టి స్ట్రిక్ట్గా చదివిస్తుంది. అప్పుడు ఆమె సరస్వతి రూపం. హ్మ్. నేను ఇది రాసిన తర్వాత నేను ఆ చాక్లెట్ కొనుక్కుంటాను, నాకు డబ్బులు ఇవ్వాలి అని అంటాడు. ఇస్తానని చాక్లెట్ కొనుక్కోను, మంచిగా హోంవర్క్ చేసినావు కదా అని ఇస్తుంది డబ్బులు. హ్మ్. అప్పుడు ఆమె లక్ష్మీదేవి. హ్మ్. ఆకలి అవుతుందమ్మా అమ్మ అనే అడుగుతుంది. ఆకలి నాన్న ఆకలి అవుతుందని ఎవరు అన్నారు. హ్మ్. ఆకలి అవుతుందమ్మా అన్నం పెట్టంటే అప్పుడు ఆమె అన్నపూర్ణ అవుతుంది. హ్మ్. తప్పు పని చేసినప్పుడు స్కూల్కు దండిస్తది. సరిగా పోకపోయినా, చదవకపోయినా, అల్లరి పనులు చేసినా దండించినప్పుడు ఆమె ఏమవుతుంది, అపరకాళి అవుతుంది. హ్మ్. చూడండి ఎన్ని అవతారాలు అన్ని ఎత్తిందో, రూపాలు అమ్మలో ఉన్నాయి. ఎన్ని రూపాలు. ఏదైనా పేరెంటానికి వెళ్తుంది అనుకోండి, ఒక హ్మ్. పట్టు చీర అది ఇది కట్టుకొని వెళ్తుంది. హ్మ్. మళ్ళీ ఇంటికి రాగానే మామూలుగానే అమ్మలాగానే అయిపోయి పిల్లలకు వడ్డిస్తుంది, పిల్లల పనులు చేస్తుంది. హ్మ్. ఎన్ని రూపాయలు ఎత్తింది, ఒకటే అమ్మ ఎన్ని హ్మ్. రూపాయలు ఎత్తింది. ఆ విధంగా అమ్మవారికి ఉన్న అమ్మకు ఆ ఇది తద్వారా స్త్రీ అనేటువంటి ఒక హ్మ్. శబ్దానికి చాలా చాలా గౌరవం ఉంది. అది అనాది నుండి, ప్రాచీన కాలం నుండి, కోట్ల సంవత్సరాల నుండి, హ్మ్. అసలు సృష్టి మొదలైనప్పటి నుండి ఇదే గౌరవం ఉంది. హ్మ్. రాను 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 మనం మనలో మనమే తప్పు పనులు చేసి మనలను మనమే కించపరుచుకొని, స్త్రీకి ఏదో హక్కులు లేవని, స్త్రీకి స్వేచ్ఛ లేదని, స్త్రీని చిన్న చూపు చూస్తుందని, ఇవన్నీ మనం చర్చించుకోవాల్సిన విషయాలు. ఇవేవీ లేవు. సనాతన కాలంలో మనకు స్త్రీ ఎప్పుడైనా కూడా వేదకాలం నుండి కూడా సృష్టికి కారకురాలుగానే ఆమెను చూసిండ్రు, శక్తివంతురాలుగానే చూసిండ్రు. స్త్రీ లేనిది పురుషుడు కాదు, అసలు సృష్టి లేదు. కాబట్టి ఆ గౌరవాన్ని, స్త్రీతత్వాన్ని అర్థం చేసుకొని మళ్ళీ మనం తిరిగి ఆ గౌరవాన్ని కానివ్వండి, ఆ మాతృత్వాన్ని కానివ్వండి, ఆ అధికారాన్ని కానివ్వండి, తర్వాత ఆ విధమైనటువంటి ఒక గౌరవాన్ని కానివ్వండి ఆమెకు ఆపాదించాల్సిన బాధ్యత మన మీదనే ఉంది, స్త్రీల మీదనే ఉంది. ముఖ్యంగా మనల్ని మనం గౌరవించుకున్నాకనే కదా ఇతరులను గౌరవించగలిగేది. ఆ విధంగా ఈ స్త్రీతత్వంలో మనం అనేక విషయాలు
తెలుసుకోవాల్సి ఉంది. అమ్మ ఇప్పుడు శక్తి అంటే అమ్మలోనే ఎన్ని రూపాలు ఉన్నాయో చక్కగా వివరించారు. మరి అమ్మ అనే మాటలో శక్తిని వివరిస్తారా అమ్మ? అమ్మ అనే మాట ఎంత అద్భుతమైందంటే, మనం అమ్మ అని ఉచ్చరించినప్పుడు మనలో ఉన్న సమస్త నాడీ మండలం అంతా యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు మనం వింటూ ఉంటాం, ఇప్పుడు ప్రజెంట్ కూడా యూట్యూబ్లలో అవి ఇవి పెడతారు, ఓంకార శబ్దం చేయండి మీ శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ పోతాయని. నిజం, అది అబద్ధం ఏం కాదు. మనం కళ్ళు మూసుకొని ఓంకార శబ్దం కనుక గట్టిగా అదేయాలి, లోపల కాదు. మనం ఓం అనే శబ్దాన్ని కనుక మనం అంటూ ఉంటే మనలో ఉన్నటువంటి ఒక నాడీ మండలం మొత్తం సమస్త నాడులు కూడా యాక్టివేట్ అవుతాయి. అదే శక్తి అమ్మ. నేను చెప్పిన కదా, బ్రహ్మ నుండే అమ్మ పుట్టిందని. ఆ అమ్మ అనేటువంటి ఒక పిలుపులో ఆరోగ్యకరమైనటువంటి పిలుపు అది. అది మనకు తెలియక మనం ఏమనుకుంటాం అంటే, అబ్బా మమ్మీ మమ్మీ అనాలి, అబ్బా అమ్మ అంటే నాకు ఏందో తెలియదనే దుస్థితికి మనం చేరిపోయింది. అమ్మ అంటే ఆరోగ్యకరమైనటువంటి. ఆ రోజుల్లో అన్ని వాళ్ళు శాస్త్రీయంగానే చెప్పిందండి. ఇప్పుడు మనం దాన్ని సైన్స్ అంటే ఒప్పుకుంటాం, లేదంటే మనం ఒప్పుకోం. అంతేకాకుండా చూడండి ఇంకెంత మహత్యం ఉందో. అమ్మ అన్నప్పుడు ఆ అన్నప్పుడు మనం ఏం చేస్తాం, నోరు తెరుస్తాం. ఆ అని మా అన్నప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ లోపలికి పెదాలు రెండు కలుస్తాయి. అంటే తెరవటం ముయ్యటం అనేది సృష్టి రహస్యం. సృష్టి ఎప్పుడు నిలబడదు. ఒక మనిషి 100 ఏళ్ళు బతికినా, 108 ఏళ్ళు బతికినా, 500 సంవత్సరాలు బతికినా పోవాల్సింది. పోతేనే మళ్ళీ సృష్టి మొదలవుతుంది. పుట్టినోళ్ళం పుట్టినట్టుగా ఉంటే ఇంకా సృష్టి లేదు కదా. అందుకే సృష్టి, స్థితి, లయ 3 సృష్టించబడాలి. ఏ వస్తువైనా పువ్వు పుష్పం పూస్తుంది, మనం దాన్ని వాడుకుంటాం, అది స్థితి. అది వాడిపోతుంది, పడిపోతుంది, అది లయ. అంత మాత్రంలో పుష్పజాతి మొత్తం నశించిపోదు కదా. ఇది అన్నట్టు సృష్టి రహస్యం. ఆ విధమైనటువంటిది అమ్మ పిలుపులో ఉన్నది. ఆ అన్నప్పుడేమో మనం పెదవులు విప్పుతాం, అంటే అది సృష్టి. మా అన్నప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అది మూయబడుతుంది. మళ్ళీ అమ్మ మాకు మా ఒత్తిస్తాం, అంటే మళ్ళీ ప్రతి సృష్టి. అమ్మ అనే శబ్దంలో అంత మహత్తు ఉండటమే కాకుండా, అమ్మ అనే మాటను మనం ఉచ్చరిస్తే ఎంతో ఆరోగ్యం. అందుకే చిన్నపిల్లలని చూడండి, ఇన్ జనరల్ మనం పెద్ద పెరిగినాక అమ్మ అనే శబ్దాన్ని మర్చిపోతాం. మనం కూడా అమ్మలమవుతాం కాబట్టి. కానీ చిన్నపిల్లలకి ప్రతిదానికి అమ్మ అనే అంటాం. కొమ్ముళ్ళు గుచ్చుకున్న అమ్మ అంటాడు. ఇప్పుడు మనం ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, ఇంగ్లీషే చదవాలి, ఇంగ్లీష్తోనే బతకాలనుకుంటున్నాం కదా. మరి అదంతా మనకు జ్ఞానం ఉన్నప్పుడు, తెలివి ఉన్నప్పుడు. పడుకున్నప్పుడు మన కలవరించి చిన్నపిల్లలు ఏదైనా వాళ్ళకి భయంకరమైన పీడకలు వచ్చింది అనుకోండి, అమ్మ అనే అంటాడు. నానా అనో లేకపోతే మమ్మీ అనో అన్నాడు. ఇది సృష్టి గొప్పతనం అన్నట్టు. మనకు తెలియకుండా చేసేటువంటి దాన్ని మనం కాదని అనలేము. ఆ విధంగా అమ్మ అంటే చిన్నపిల్లలు రోజు గడిచేసరికి ఒక 50 సార్లు అయినా అమ్మ అంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, చిన్నపిల్లలు ఆకలి అవుతుందమ్మా, దెబ్బ తాకిందమ్మా, నేను అక్కడికి పోయి ఆడుకోవటానికి వెళ్తా అమ్మా, నేను ఈ రోజు స్కూల్కి పోనమ్మా, అమ్మ అమ్మ అమ్మ. పడుకునేదాకా, లేచినప్పటి నుండి పడుకునేదాకా అమ్మ అంటూనే ఉంటాడు. ఆరోగ్యవంతంగా పెరుగుతూనే ఉంటాడు. అది అమ్మలో ఉన్నటువంటి గొప్పతనం.